వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. 79 సంవత్సరాల స్వపరిపాలన పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవంలోకి అడుగు పెడుతున్న వేళ విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక సుదీర్ఘ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దేశంలో రైతులు, కార్మికుల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, రాజ్యాంగ స్ఫూర్తి తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన ప్రసంగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయవాడ ప్రెస్ మీట్ వీడియో చూడవచ్చు. 25% పేద పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ పని చేయాలని, అట్లాగే ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా ఆరోగ్య సంరక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని మన రాజ్యాంగంలో ఉంది. కానీ ఇవాళ చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కనీసం జీడిపిలో 3% ఖర్చు పెట్టాలని అన్నప్పటికీ 1.7% మాత్రమే కేంద్రం పెడతా ఉంది, రాష్ట్రం కూడా చాలా తక్కువ పెడతా ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు 2% సెట్ అయింది. హెల్త్ సెట్స్ వేస్తే కేంద్రానికి అయితే 2 లక్షల కోట్లు వస్తుంది, దాన్ని ఉపయోగిస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్త్ సెట్స్ వేస్తే పల్లెటూళ్ళలో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అతను ఢిల్లీలో ఎక్కడైతే మొహల్లా క్లినిక్లను పెట్టాడో అట్లా క్లినిక్లు పెట్టి పేదవాళ్ళకి వైద్య సేవలు మెరుగుగా అందేదానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ప్రజలకు మేలు చేసే పనులు చేయండి. కొద్దిమంది కాంట్రాక్టర్లకి లాభాలు మేలు చేకూర్చేవి చేస్తే వాళ్ళు కాదు రేపు మీకు ఓట్ చేసేది, మిమ్మల్ని అధికారంలో నిలబడగలిగేది సామాన్య ప్రజలు, పేదవాళ్ళు, రైతులు అనే విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళ బాగు కోసం ఏం చేయాలో చేయండి. కానీ ఎంతసేపు కాంట్రాక్టులు 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, టెండర్లు, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కిక్ బ్యాక్లు, వీటితో మంచిగా జరిగిపోతుందని మీ ఊహాలోకాల్లో ఉండబుద్దు అని చెప్పి మనం చేస్తున్నా. ఇప్పటికైనా తప్పనిసరిగా ఆ 179 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్, 140 మీటర్ల ఎడల్పు, అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, అట్లాగే హైదరాబాద్ కి ఆల్రెడీ బెజవాడ నుంచి బందర్కి నేషనల్ హైవే 65 ఉంటే కొత్తగా మళ్ళీ అమరావతి నుంచి హైదరాబాద్ కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కావాలంట, మెట్రో రైళ్లు కావాలంట. ఇవన్నీ ఎవరి కోసం? కాంట్రాక్టర్లు బాగుపడతానికి తప్ప సామాన్య ప్రజలకి ఎవరో ఉపయోగపడే పరిస్థితి ఉంటుందా? కాబట్టి దయచేసి వీటికన్నీ తాత్కాలిక బ్రేక్ పెట్టండి. మీరు మన బట్టాన్ని ప్రవర్తలని బాగుపురంలో ఆ నరేంద్ర మోడీ మాలని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు గాలి పీలుస్తున్నారన్నట్టుగా మాట్లాడేదా 15,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ రాయలసీమలో ఆ పంటకాలువల పనులు చూడండి బాబు. అక్కడ శ్రీకాకుళంలో 1200 మిల్లీమీటర్లు వర్షపాతం పడుతుంది. పంచదార, నాగావళి, మహేంద్ర ఆ బహుదా 7 నదులు ఉన్నాయి. వాటి మీద ఉన్న ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయింది. అట్లాగే గుంటూరులో పెద్దపాటి దాకా గుంటూరు ఛానల్ పొడిగించండి. పల్నాడులో వర్కిపూడి సెల అక్కడ ఇంటిగ్రేషన్ పథకం పెట్టండి. అటువంటి పనులు చేయండి మహానుభావ అని చెప్పి నేను సమన్వయంగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. రోజు 16 గంటలు కష్టపడేటటువంటి స్వభావం ఉంది, కానీ ఆలోచనలు మక్కర మార్గంలో వెళ్తున్నాయి. అందువల్లనే ప్రజలకు మేలు జరగట్లా అసంతృప్తి జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకుని ద్వారా మార్చుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. పవిత్రమైనటువంటి రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున నాకు మంచి మాటలు మాట్లాడండి బాబు. ఎంతసేపు అవుటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు. ఇప్పుడు కొత్తగా మీకు ఇంకొక విషయం తెలుసా? అసలు ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాల రైతుల పొలాలు గవర్నమెంట్ కలిపి 54,000 ఎకరాలు. ఫేజ్ 2లో సతీష్, ఫేజ్ 2లో 16,000 ఎకరాలు, 70,000 ఎకరాలు అయింది కదా. ఆ తర్వాత మెట్రో రీజియన్ పెట్టారు. మెట్రో రీజియన్ 20 లక్షల ఎకరాలు. ఇప్పుడు అమరావతి ఎకనామిక్ రీజియన్ 1,11,10,000 ఎకరాలలో ఆర్థిక అభివృద్ధి చేయడానికి పథకాలు ఇవ్వండి అని చెప్పి ఎవరో
నేను సాయి ప్రసాద్ గారితో కూడా మాట్లాడదాం ట్రై చేశాను అనుకోని ఎట్లా అయినా ఖచ్చితంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, నిమ్మల రామానాయుడు గారికి, సాయి ప్రసాద్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దయచేసి సాగుకి నీళ్లు వదిలేయండి, వేస్ట్ పనియద్దు, కానీ తప్పనిసరిగా నీరు ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది. మనం పట్టించల ద్వారా వస్తున్నాయి, అవి నుంచి తెచ్చుకోవచ్చు. మీరు వాడకపోయినా శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు ఉంటే తెలంగాణ వాళ్ళు తీసుకోరా, నాగార్జున సాగర్ డ్యామ్ లో నీళ్లు ఉంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ వాళ్ళు తలుపులు ఎత్తుకోరా నేను అడుగుతా ఉన్నాను. ఇది పొరపాటు, అట్లా చేయమాకండి దయచేసి. చివరికి ఎంత బాధేస్తుందంటే ఆ పట్టిసీమ ప్రాజెక్టు మన పులిచింతల ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారు. మన కృష్ణా డెల్టా కోసమే క్యారీ ఓవర్ రిజర్వాయర్ గా పులిచింతల ప్రాజెక్టు పెట్టాం. మేము కృష్ణా జిల్లా రైతులు సంవత్సరానికి ఒక వర్షాకారికి 3 సంవత్సరాలు 3 బస్తాలు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి అని అన్నగారు నందమూరి తారక రామారావు గారికి తెలిపిస్తాం. ఆ తర్వాత ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినా పట్టించుకోవాలి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది, పూర్తయింది కూడా. ఇవాళ ఆ పులిచింతల ప్రాజెక్టులో నెలవుండే నేను తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇదేంటయ్యా బాబు మా కోసం తక్కువ ప్రాజెక్టులు వీటిని తీసుకొని అభ్యంతరం తెలియజెప్పలా, సిగ్గుచేటు కదూ. డెల్టా రైతులకి మోసం చేయడమే కదా, వాళ్ళకి వెన్నుపోటు పడటమే కదా, న్యాయం కాదు కదా. అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి నువ్వు అభ్యర్థులు తెలియజేయాలి కదా. వాళ్ళేమో తెలంగాణ గవర్నమెంట్ అడ్డగోలుగా అసలు రాయలసీమ నీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు, అది క్యాచ్మెంట్ ఏరియాలో లేదు, అక్కడ నెల్లూరులో దానికి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డగోలుగా అభ్యంతరాలు పెడతా ఉంటే వాళ్ళు చాలా న్యాయమైన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టకపోతే ఇది చాలా బాధేస్తా ఉన్న పరిస్థితి. రైతు కృష్ణా డెల్టా రైతాంగం యొక్క హక్కులు మీరు కాలు రాస్తున్నారు. అంతేకాదు పట్టిసీమ పోలవరం పూడిగా ఎడమకాలు వచ్చింది మనకి. ఓకే, ఆ వచ్చినప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి రైతులు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన రైతులకి ఆ రోజుల్లో అప్పట్లో ఆ కాలం గట్టు మీద ఆయిల్ ఇంజన్లో మోటార్లో పెట్టుకుని వాళ్ళ భూముల్లోకి నీళ్లు తీసుకునే అవకాశం దొరికితే వాళ్ళు మీరు ఎందుకు వాటిని తీసేశారు, ఎందుకు ఆపేశారు అని వాళ్ళు అడగటమే కాదు మేము అడుగుతున్నాం. వాళ్ళ భూములోంచి నీళ్లు వెళ్తా ఉంటే ఆ నీళ్ళతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే హక్కు వాళ్ళకి ఉందా లేదా? ఎవరో ఒక వ్యక్తిని నచ్చలేదని చెప్పు ఏ కారణం వల్ల అతనికి ఇష్టం లేకపోతే తీసేకపోయినా వేల మంది రైతులు మందు పడతారా? మీకు ఎవరికారు అధికారం? ఏం పనులు చేస్తారు? దయచేసి ఆలోచించండి. అట్లా చెయ్యొద్దు. రైతులు ఉసురు కట్టుకున్న వాడెవడు బాగుపడలా. చివరగా భారత రాజ్యాంగంలో ఏమని పెట్టుకున్నాం? 10 సంవత్సరాల లోపల భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి చదువుకొని వాడు అవుతాడు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా నిర్బంధ ఉచిత విద్య నేర్పుతాము అని అన్నాము. అది ఇప్పటికి కూడా అందరినీ ద్రాక్ష పళ్ళలాగానే ఉంది. ఇంకా కూడా గణనీయమైన సంఖ్యలో చదువుకున్నటువంటి బాలబాలికలు ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమైన ప్రధానమంత్రిగా ఉండగా వామపక్షాల సపోర్ట్ ఉంటుందో యూపీఏ 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం వచ్చింది. అప్పటి నుంచి కూడా అమలు చేయాల. ఆ తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చివరిలో 2 ఏళ్ళు అతను మ్యాక్సిమం గా ట్రై చేశాడు. దానిపైన ఆ స్కూల్ కోర్టులు వేశారు. ఆ కోర్టులో వచ్చిన తీర్పుల వలన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మన రాష్ట్రంలో ఆ విద్యా హక్కు చట్టం అమలు కావటం లేదు. కానీ తమిళనాడులో కానీ, గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ చాలా బ్రహ్మాండంగా సమర్థవంతంగా అమలవుతోంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణులు, విద్యారంగంలో నిపుణులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఒక కమిటీ వేసి
ఆ 3 రాష్ట్రాలు తిరిగి అక్కడ ఎందుకు అమలవుతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా అది తెలుసుకుని మన రాష్ట్రంలో కూడా 6 లక్షల మంది పిల్లలు నారాయణ దాంట్లో చదువుతున్నారు. 10 లక్షల మందికి పైన స్త్రీ చైతన్యాలో చదువుతున్నారు. దాదాపు 3 లక్షల మంది భాషల్లో చదువుతూ ఉన్నారు.